ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి చికెన్ అనమాట. కట్టెల పొయ్యి మీద ఎలాంటి మసాలాలు లేకుండా మంచి గ్రేవీతో చికెన్ కర్రీ ఏ విధంగా తయారు చేయాలో వీడియోలో అయితే చూపించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. చాలా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో మొదటగా అయితే కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. సో వేయించుకొని ఈ విధంగా కలుపుకుంటూ బాగా వేగే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి, వీడియోలో చూపించినట్టుగా. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్ చేసి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. యాక్చువల్లీ అమ్మకి ఊరు ప్రయాణం వచ్చింది. సో అనుకోకుండా తను ఊరు వెళ్ళడం, గ్యాస్ అయిపోవడం ఒకేసారి జరిగిందనమాట. సో నా కష్టాలు కాదు. సో ఈ విధంగా అయితే చాలా ఇయర్స్ తర్వాత చేస్తున్నాను కర్రీ. అంటే చాలా ఇయర్స్ తర్వాత చేస్తున్నాను, కొంచెం ఇష్టంగా చేస్తున్నాను. అండ్ కట్టెలు పొయ్యని కొంచెం కష్టంగా చేయాల్సి వస్తుంది అనమాట. మనకి కష్టం వచ్చినప్పుడే అమ్మ వాల్యూ తెలుస్తుంది. ఆనియన్స్ అన్ని ఉడికిన తర్వాత ఈ విధంగా అయితే పసుపు వేసుకోవాలి. ఈ విధంగా పసుపు వేసుకోవడం వల్ల మనకి పసుపు అనేది బాగా ఉడికిపోతుంది. సో ఇందులో కలర్ కూడా మంచి కలర్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో ఇంకా కొద్దిసేపు అయితే ఆనియన్స్ని ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టడం వల్ల మనకి ఆనియన్స్ అయినా సరే, కర్రీస్ అయినా సరే తొందరగా ఉడుకుతూ ఉంటాయి అన్నమాట. అందుకోసం మనం ఈ విధంగా మూత పెట్టుకోవడం వల్ల చూడండి ఏ విధంగా ఉడికిందో. చాలా వరకు అయితే మనకి ఆనియన్స్ అయితే చాలా ఫ్రై అయిపోయాయి. ఈ టైంలో మనం కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఇందులో వేసుకొని అడుగంటకుండా మనం ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మొత్తం మూత పెట్టేసుకొని పక్కన పెట్టేస్తే కొద్దిసేపటికి ఇందులో నుంచి వాటర్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. చికెన్ కడుగుతాం కదా, అందులో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో కొద్దిసేపు అయితే మనం ఉడికించుకుంటే బాగుంటుంది. మూత పెట్టుకోవడం వల్ల తొందరగా ఉడుకుతుంది అండ్ వాటర్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. చూడండి ఎలా రిలీజ్ అయిందో. సో ఈ విధంగా మధ్య మధ్యలో తీస్తూ అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. సో మనకైతే చికెన్ అయితే చాలా ఫ్రై అయిపోయింది, చూస్తున్నారు కదా. ఈ టైంలో నేనైతే గ్రేవీ కోసం చేస్తున్నాను కాబట్టి టమాటా ముక్కలు అయితే 3 మీడియం సైజు కట్ చేసుకున్నాను. అవి అయితే ఇందులో వేసుకొని పైన అయితే సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేయడం వల్ల టమాటా వేసిన తర్వాత టమాటాలు తొందరగా ఉడికిపోతాయండి, ఎక్కువ టైం అనేది తీసుకోదన్నమాట. సో మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉంటే చూడండి ఇందులో కూడా కొంచెం వాటర్ అనేది రిలీజ్ అయింది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, బట్ అది స్కిప్ అయిపోయింది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. కారం అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇలా దగ్గరగా అవుతుంది. ఇంకా మనకి ఫైనల్గా చికెన్ అయితే ఉడికింది అనుకున్న టైంలో ఫైనల్గా అయితే ఇలా కొత్తిమీర, పుదీనా వేసుకుంటే సరిపోతుందనమాట. అంతే ఫ్రెండ్స్, ఇందులో అయితే నేను ఎలాంటి మసాలాలు అయితే అస్సలు వేయలేదన్నమాట. ఇది కట్టెల పొయ్యి మీద అయితే చికెన్ ఈజీగా ఎలాంటి మసాలా లేకుండా అయితే నేను చికెన్ అయితే రెడీ చేశాను. సో టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. మీలో ఎంతమంది ఈ విధంగా చేస్తారు, ఎంతమందికి నచ్చింది కూడా కామెంట్ చేయండి. ఇంకా కట్టెల పొయ్యి మీద కర్రీస్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి కదా. సో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ చికెన్ అనేది నైట్ చేశాను అండ్ మార్నింగ్ అనేది టీ చేశాను అనమాట. ఆ వీడియో కూడా పెట్టాను, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే టీ తాగుతున్నా, మీరు తాగారా లేదా? ఇది ఒక స్పెషల్ టీ అనమాట. ఎందుకంటే 90sలో మనం ఏ విధంగా ఛాయ్ చేసేవాళ్ళో ఆ విధంగా అయితే ఛాయ్ ఈరోజు చేస్తున్నాను అనమాట. సో వాంటెడ్గా కాదు, యాక్చువల్లీ గ్యాస్ అయిపోయింది ఇంట్లో సడన్గా. సో ఏం చేయాలి ఏంటి అనేది అర్థం కాక ఈ విధంగా నానైతే అరేంజ్ చేశారనమాట కట్టెల పొయ్యి. ఇందులో అయితే నేను ఇప్పుడు ఛాయ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి నేను ఏ విధంగా ఛాయ్ చేస్తున్నాను ఏంటి అనేది. ఫస్ట్ అయితే మిల్క్ యాడ్ చేశాను అనమాట. ఈ కట్టెల పొయ్యిలో ఇటుకలు ఇవన్నీ పెట్టేసి కట్టెలు మంట పెట్టేసిన తర్వాతకి పాలు పోసి తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను. సో ఎంతమంది తాగుతారో అన్ని గ్లాసెస్ వరకు ఈ విధంగా పోసేసుకున్నాను. తర్వాత అయితే షుగర్ యాడ్ చేస్తున్నాను. సో ఎన్ని గ్లాసులు పోస్తే అన్ని స్పూన్లు షుగర్ అయితే నేను వేస్తాను అనమాట. ఎక్కువ తక్కువ అయితే షుగర్ యూజ్ చేయను.
అండ్ తర్వాత టీ పౌడర్ వేసి ఈ విధంగా అయితే మరగబెడుతున్నాను. ఎంతమంది ఈ 90s టీ ఈ రోజుల్లో తాగుతున్నారో కామెంట్ చేయండి. అండ్ కట్టెల పొయ్యి మీద వంట చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో చాయ్ కూడా చాలా బాగుంటుంది. సో ఈరోజు నేను చేశాను, నేను తాగాను కూడా, చాలా చాలా బాగుందనమాట. సో ఈ విధంగా అయితే మనకి చాయ్ అయితే మరుగుతుంది, చూసేయండి ఏ విధంగా ఉందో. మరుగుతుందనమాట చాయ్ అయితే. మరుగుతున్న టైంలో నేను నాకు చాయ్లో అల్లం వేసుకోవడం చాలా ఇష్టం అనమాట. అల్లం టీని నేను ఎక్కువగా తాగుతాను. ఫైనల్గా అయితే మనకి చాయ్ అయితే అయిపోయింది. ఇంకా నేను బ్రష్ చేసుకొని వచ్చేసేసరికి నాన్న అండ్ సెహరీ తాగేశారనమాట చాయ్. ఇప్పుడు నాకు పోసుకుంటున్నాను గ్లాసులో. సో ఫైనల్గా అయితే ఈ విధంగా చాయ్ ఇచ్చింది. ఎలా ఉంది ఫ్రెండ్స్, నచ్చిందా? నచ్చితే ఇంకేంటి ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ టీ తాగిన వాళ్ళు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.